శ్రీ రాహుల్ గాంధీ గారు 19th జూన్ 1970 మార్నింగ్ 7:30కి ఆయన ఢిల్లీలో పుట్టారు. శ్రీ రాహుల్ గాంధీ గారు 19/6/1970 ఉదయం 7:30 న్యూఢిల్లీలో జన్మించారు. శ్రీ రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, రాశి వృశ్చిక రాశి, ఆయన జన్మలగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి చంద్రుడు, పంచమ రాజ్యాధిపతి కుజుడు అత్యంత యోగకారకుడు, షష్ఠ భాగ్యాధిపతి గురువు. ఈ యొక్క 3 గ్రహాలు ఈ కర్కాటక లగ్నానికి యోగం చేస్తాయి. అట్లాగే ద్వితీయాధిపతి రవి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. చతుర్థ లాభాధిపతి శుక్రుడు ఈ లగ్నానికి అతిపాపి. తృతీయ వ్యయాధిపతి బుధుడు అతిపాపి ఈ కర్కాటక లగ్నానికి. అట్లాగే సప్తమ అష్టమాధిపతిగా శనేశ్వరుడు ఈ కర్కాటక లగ్నానికి అతిపాపి. కాబట్టి కర్కాటక లగ్నానికి యోగం చేసే గ్రహాలు 3: చంద్రుడు, కుజుడు, గురువు. రాహుల్ గాంధీ గారికి జన్మలగ్నంలో చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు, ద్వితీయంలో కేతువు, అలాగే చతుర్థంలో గురువు, పంచమంలో నీచపట్టిన చంద్రుడు, అష్టమంలో రాహు, దశమంలో నీచపట్టిన శని, లాభంలో బుధుడు, వ్యయస్థానంలో పంచమ రాజ్యాధిపతి కుజుడితో కుటుంబ స్థానాధిపతి అయిన రవి, వ్యయంలో రవి కుజులు కలిశారు. ఇది ఆయన యొక్క రాశి చక్రం రాహుల్ గాంధీ గారికి. నవాంశ చక్రం వస్తే ఆయనకి మళ్ళీ కర్కాటక లగ్నం అయింది. ఇక్కడ లగ్న వర్గోత్తమం చెంది లగ్నంలో కేతువు, తృతీయంలో నీచబట్టిన శుక్రుడు, చతుర్థంలో గురువు వర్గోత్తమం చెందాడు. పంచమంలో రవిశనులు, సప్తమ స్థానంలో రాహు, భాగ్యంలో చంద్రకుజులు, అట్లాగే లాభస్థానంలో బుధుడికి వర్గోత్తమం చెందింది. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క జాతకం. ఈ జాతకాన్ని చూసినట్టయితే ఈ రాహుల్ గాంధీ గారికి మెయిన్గా లగ్నాధిపతి అనేటువంటి చంద్రుడు పంచమ స్థానంలో నీచ స్థితిలో ఉండి బుధుడి యొక్క నక్షత్రం మీద ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఏనాడు కూడా ఆయన పదవి గురించి ఏనాడు చింతించలే. నాకు పదవి కావాలని ఏనాడు ఆయన ఆశించలేదు. ఆయన జీవితాన్ని చాలా ఈజీగా తీసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే మెయిన్గా ఈ కర్కాటక లగ్నానికి విపరీతమైన యోగం చేసే గ్రహం ఈ కుజగ్రహం పంచమ రాజ్యాధిపతిగా వ్యయస్థానంలో ఉన్నాడు. అది మనకు చాలా రాహుల్ గాంధీ గారికి ఇది చాలా మైనస్ పాయింట్.